తెల్లవారుజామున 4 గంటల నుండే యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతన్నలు. అమరచింత మండల కేంద్రంలో ఉదయం 4 గంటల నుండి యూరియా కొరకు ఆగ్రో సెంటర్ కాడ రైతులు పడగాపులు కాస్తున్నారు. ఇల్లు వాకిలి పిల్ల జల్లా ఇంట్లో పనులు సైత వదులుకుని 4 రోజుల నుండి యూరియా కోసం తిరుగుతున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. మరో రైతన్న మాట్లాడుతూ తాను 20 ఎకరాల పంట వేశానని ఒక్క యూరియా బస్తా ఇస్తే ఏ మూలకు చల్లాలో అర్థం కావడం లేదని, ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే తెలిసిన పంట వేయకుండా ఉండేవాడినని మీడియాతో చెప్పుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతన్నల ఆవేదన అర్థం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా సమస్యను తీర్చాలని రైతులు కోరుతున్నారు. 4కి వచ్చిన ఏరియా కోసం వచ్చి మళ్ళీ పోయినా మళ్ళీ వచ్చిన అందుకొరకు ఈ రోజుకు 4 రోజులే తిరగబట్టి దొరకలేదు, ఇస్తలేరు. నాకు ఒక 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాలలో ఒక్క బస్తా ఇస్తా, 2 బస్తాలు ఇస్తా అంటే యాములకు సరిపోతుంది. యాములకు చల్లాలి, యాముక్క పెట్టాలి. ఈ గవర్నమెంట్ మీద మన్ను పోయే రైతులను అరిగోస పెడుతుంది. ఇట్లా ఎన్ని రోజులు తిరగాలి, ఎన్ని రోజులు సావాలి. ఈ రేవంత్ రెడ్డి ముందు చూపు ఆలోచన లేక ఈ రైతులనల్లా తెల్లారు పడికాపులు కాపిస్తున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రి 30 ఏళ్ళ చరిత్రలు ఎప్పుడు కూడా చూడలేదు. ఇటువంటి అల్వరు ముఖ్యమంత్రిని ఇన్ని రోజులు అంటే ఇట్లా తిప్పల పెడతారు రైతులను. ముందు చూపు ఆలోచన లేక ఈ గవర్నమెంట్కు ఆ గ్యారెంట్లు ఈ గ్యారెంట్లు మీద మనవ ఇవ్వకుంటే దేవుడేరు. కానీ మాకు కనీసమైన ఇప్పుడు రెండో డోసు ఇప్పుడు వేసేది. ఈ 2వ డోసుకు అందియకపోతే మేము ఏం చేద్దాం? ఇంకో వారం రోజులు అయితే ఈ 2వ డోసు టైం అయిపోతుంది. మాకు చేన్లు పెరిగాయి, మందు పెరిగాయి. రైతులు అంటే పూర్తి చిన్న చూపు అయింది ఈ గవర్నమెంట్కు. మొత్తము ఒక్కడు పట్టించుకోడు, ఒక్క మంత్రి పట్టించుకోడు, ఎవడు పట్టించుకోడు. ఒక్కడన్నా రైతుల గురించి మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్లో? 10 ఏళ్ళు 9 ఏళ్ళు కేసీఆర్ ఉండే ఇటువంటి లైన్ ఒక్కసారైనా చూసినరా మీరు కూడా రిపోర్టర్లు? ఏం తిప్పలు ఇది? ఏమన్నా అంటే మోడీ ఇస్తలేడంట. మోడీ కాలు పట్టుకొని తెచ్చుకోవాలి. నువ్వు మోడీని బదలాన్ని చెప్తున్నావు. నువ్వు మొత్తం ఈ ఆత్మకూరులో సింగిల్ బెల్ అన్నీ వస్తుంది. అది మొత్తం కొడుకులు బ్లాకులు అమ్ముకుంటారు. నిన్నైతే పొద్దుటీలు 5 గంటలకు పోయి నిన్న పొద్దు సానం అంటే ఒక సంచి వచ్చలేదు. నిన్న ఆడ మొత్తం పెద్ద తలకాయలే ఎక్కడ పార్సల్ చేస్తున్నారు. 2 లోళ్ళు అని చెప్పిండ్రు. నిన్న ఇచ్చింది 100 మందికే ఇచ్చిండు వాడు. 100 మంది కంటే 2 బ్యాగులు మంచి